హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్కి మెడపట్టి సులువుగా ఏ విధంగా వేసుకోవాలన్నది వీడియోలో చెప్తాను. దానికోసం మనం 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు మనం క్రాస్ అన్నది పీసులు అన్నది తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకోవాలండి. 2 ఇంచెస్ ఉండేటట్టు మనం ఉక్సుల వైపు ఉంటుంది కదండి, ఉక్సుల వైపు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. మెడపట్టి వేయడానికి సాగదీయకుండా, అస్సలు సాగతీయకూడదండి. సాగదీస్తే కనుక మెడ సాగిపోతుంది, మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సాగదీయకుండా వీళ్ళతో అనుకుంటూ వర్క్ మనం స్టిచ్ అన్నది వేసుకుంటే ఒక పాదం ఇంచు గ్యాప్తో అన్నది మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ పెట్టేసుకున్నా హెమ్మింగ్ చేసుకున్నప్పుడు బాగోదు. అలా అని చిన్నది పెట్టుకుంటే కనుక మనకి కుట్లన్నీ ఊడిపోతే, అలా కాకుండా మనం పాదం ఇంచు ఉండేటట్టు అన్నది ఖర్చు ఉండించుకొని మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉన్న అక్కడ చిన్ని టక్స్ రౌండ్స్ తిరిగే దిక్కున చిన్ని టక్స్ అన్నవి ఇచ్చుకుంటే కనుక మనకి నెక్ రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది. జస్ట్ మనం పాదం ఇంచు గ్యాప్ ఇచ్చాం కదా, అంత ఇంచుతో మనం మడత పెట్టి ఒక స్టిచ్ అన్నది దానిపైన వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకోసం అలా మడత పెట్టుకుని అన్నది చిన్న స్టిచ్ వేసుకోవాలి. నేను ఈ విధంగా వేస్తాను. ఒక్కొక్కరు తిరగేసి ఇలా కనబడి వేస్తారు. నేను ఇలా వేస్తే కనుక మనం కరెక్ట్గా హెమ్మింగ్ ఎంత చేసుకోవాలన్నది సేమ్ ఒకేలా అన్నది వస్తుందని, అందుకోసం నేను ఇలా పైనుంచి అన్నది స్టిచ్ అన్నది వేసేస్తాను. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే మనం మెడపట్టి అన్నది చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అంతేనండి, అయిపోయింది హెమ్మింగ్ వేయడం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ కలర్ వల్ల కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అలా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.